జిల్లా కలెక్టర్ మీటింగ్ 23వ తారీఖు ఎస్కేఎం నిరసన కార్యక్రమాలను 23వ తారీఖు ఎస్కేఎం నిరసన కార్యక్రమాలను రద్దు చేయాలి. మార్కెటింగ్ జాతీయ విధానం ముసాయిదాను రద్దు చేయాలి. మార్కెటింగ్ జాతీయ విధానం ముసాయిదాను వ్యతిరేకించండి. వ్యవసాయ కార్పొరేటీకరణను నశించాలి. రైతులపై నిర్బంధ చర్యలు పంజాబ్ లో రైతు ఉద్యమంపై నిర్బంధ చర్యలు పంజాబ్ లో రైతు ఉద్యమంపై నిర్బంధ చర్యలు వ్యతిరేకించండి. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను రైతు వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలను కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలను మోడీ జయప్రదం చేయండి. 23వ తారీఖు నిరసన కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను బండి వెంకటేశ్వరరావు, బీకేఎంయూ జిల్లా అధ్యక్షుని. కేంద్ర ప్రభుత్వం రైతులకు సంబంధించిన వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేసే దిశలో భాగంగా వ్యవసాయానికి సంబంధించిన మార్కెట్ ముసాయిదా జాతీయ ముసాయిదా బిల్లు తీయడం జరిగింది. ఆ బిల్లును తక్షణమే ఉత్సాహం కోరుతూ ఈ నెల 23వ తేదీన సంయుక్త కిసాన్ మోర్చా నిరసన కార్యక్రమం పిలుపుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ నెల 23వ తారీఖు సోమవారం నాడు ఉదయం 10 గంటలకు పాత బస్ స్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చెప్పడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో రైతులు, వ్యవసాయ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ, కార్మిక, వ్యవసాయ కార్మిక ప్రజావిధి విధానాన్ని తిప్పుకోవడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 2000లో వచ్చిన 3 వ్యవసాయ చట్టాలను రద్దు పూర్తి చేసిన ఆందోళన భాగంగా 2021 జనవరిలో ఇచ్చిన హామీలు ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. ఆ యొక్క హామీలు అమలు చేయాలని, రైతులకు సంబంధించిన గిట్టుబాటు ధర చట్టాన్ని తీసుకురావాలని, ఆ తదితర సమస్యల మీద రైతులు ఆందోళన చేస్తుంటే పంజాబ్లో వాళ్ళ మీద నిర్బంధ కాండాన్ని ప్రయోగిస్తున్నది. అది కూడా ఖండిస్తున్న రైతు సంఘాలుగా, సంయుక్త కిసాన్ మోర్చా సంఘాలుగా ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీని అమలు చేసి ఏదైతే కొత్తగా దిగొస్తున్న మార్కెట్ ముసాయిదా బిల్లు ఉందో ఆ బిల్లుకు తక్షణ ఉపసంహరించాలని డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఈ నెల 23వ తారీఖున సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ మార్కెట్ నూతన జాతీయ విధాన పత్రాలని దగ్ధం చేసి ఇవాళ నిరసన తెలియజేయాలని చెప్పేసి పిలుపుకోవడం జరిగింది. ఇవాళ జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాలు కూడా రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు, కార్మికులు అందరూ కలిసి ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఇవాళ కేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ నల్ల చట్టాలు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు, దేశవ్యాప్తంగా రైతాంగం పెద్ద ఎత్తున పోరాటం చేసిన ఫలితంగా ఇవాళ రైతాంగానికి క్షమాపణ చెప్పి ఇవాళ చట్టాన్ని రద్దు చేయడం జరిగింది. కానీ ఇవాళ కేంద్ర మోడీ ప్రభుత్వం ఆ చట్టాన్ని తిరిగి తీసుకొచ్చే విధంగా ఇవాళ మళ్ళీ వ్యవసాయ మార్కెటింగ్ నూతన విధానం పేరుతో ముసాయిదాను విడుదల చేసింది. ఈ ఫ్రేమ్ వర్క్ చూస్తే కనుక మళ్ళీ తిరిగి ఆ 3 వ్యవసాయ నల్ల చట్టాలని ఇవాళ అమలు చేసే పద్ధతుల్లోనే కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలు ఉన్నాయి. అంటే వ్యవసాయాన్ని కార్పొరేటీకరించేందుకు ఇవాళ మొత్తం వ్యవసాయ మార్కెట్ ని ఇవాళ కార్పొరేట్ అప్పగించి ఇవాళ రైతులను దోచి తినేందుకే ఈ చట్టం ఉపయోగపడుతుంది తప్ప ఏ మాత్రం కూడా రైతుకి ఈ చట్టం ద్వారా ప్రయోజనం లేదు. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు ఢిల్లీలో పెద్ద ఎత్తున పంజాబ్ సరిహద్దులో శంభు బార్డర్ లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉంటే రైతుల మీద బాష్పాయ్ ప్రయోగించడం, లాఠీ చార్జీలు చేయడం చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము ఖండిస్తా ఉన్నాం. అంతేకాకుండా జాతీయ రైతు నాయకుడు జగదీష్ సింగ్ ధన్యవాదాలు 20 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నా సరే కేంద్ర ప్రభుత్వం చాలా మొండిగా వరుస్తా ఉంది. కాబట్టి ఈ విధానాలని, ఈ చర్యలు నిరసిస్తూ 23వ తారీఖున జరుగుతున్న నిరసన కార్యక్రమాలు విజయవంతం చేయాలని చెప్పేసి మేము రైతాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 23వ తారీఖు సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం సంపూర్ణ మద్దతు తెలుపుతుంది. ఆ పోరాటంలో ఎప్పటికే ప్రత్యక్షంగా పోరాటంలో పాల్గొంటుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లుని వెంటనే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగం మీద, కార్మికుల మీద, వ్యవసాయ కార్మికుల మీద
అనవసరమైన ఇబ్బందులు తీసుకొస్తూ వివిధ రకాలైన చట్టాలు తీసుకొస్తూ ఇబ్బందులు గురి చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే అమలు చేస్తుందో ఈ రాష్ట్రంలో కూడా అలాంటి వ్యవహారమే ఎన్డీఏ కూటమి కూడా వ్యవహరిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు వ్యవసాయ చట్టాలు మొత్తం ఒక పక్కన రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఇంకో పక్కన వ్యవసాయ కార్మికులకి నష్టం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. రైతులు అడుగుతున్న గిట్టుబాటు ధర మాత్రం విషయం మాత్రం ఎక్కడా ప్రస్తావన చేయట్లేదు, ఎంఎస్పీని ఎక్కడ అమలు చేయడం లేదు. ఈ రకంగా చూసినప్పుడు కేంద్ర ప్రభుత్వం రైతుల పక్షాన కంటే కార్పొరేట్ అదాని అంబానీ పక్షానే ఉన్నట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి 23వ తారీఖు జరుగుతున్న కిసాన్ సమ్మిట్కి మోర్చా ఇచ్చిన పిలుపులో కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు అన్ని సంఘాలు కలుపుకొని చేసిన ఈ కార్యక్రమం జయప్రదంగా రావాలని, ప్రజలందరూ ఈ కార్యక్రమానికి మద్దతు పలకాలని విజ్ఞప్తి చేస్తున్నాం.